మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు. నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఒక యువకుడు మరొక యువకుడిని హత్య చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగూర్ భాష అనే యువకుడిని వెంకటేశ్వర్లు అనే యువకుడు కత్తితో పొడవడంతో అతన్ని వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కొరకు నల్లగొండకు తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయినట్లు వారి బంధువులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వారి బంధువులు నాగార్జున సాగర్ హిల్ కాలనీ హత్య జరిగిన ఇంటి ముందు పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి మాకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. వారి మాటల్లో వారి ఆవేదన విందాం. నాగూర్ భాష అనే ఒక 18 ఏళ్ల కుర్రాడిని అతి దారుణంగా పిలిచి 9 గంటలకి అతి దారుణంగా పొడిచిన సంఘటన ఇదేనని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సంఘటనలో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరినీ చట్టపరంగా అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళకి ఉరి శిక్ష, ఇది అతి తక్కువ శిక్ష కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నాగూర్ భాషకి అందరూ న్యాయం జరగాలని కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చిందా కూడా ఈ సంఘటనని ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి కూడా లేదని ప్రతి ఒక్కరికి నేను విలేకరులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, సీఎం గారికి కూడా ఈ విధంగా నేను డిమాండ్ చేస్తున్నాము. నాగూర్ భాషకి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఇల్లు ఎవరితో, ఇక్కడికి ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది ఇక్కడికి వచ్చి దారుణానికి తెగబడుతున్నారో, ఈ విధంగా అందరికీ 3 రోజుల నుంచి ఇట్ట నాగూర్ భాషని పిలిపించి దారుణంగా హత్య చేయటం చాలా దుర్మార్గంగా చేశారని కూడా ఈ సంఘటన తెలియజేస్తున్నాను. దీన్ని స్పందించి ఎస్పీ గారు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, సీఎం గారు దీన్ని నాగూర్ భాషకి న్యాయం జరగాలని వాళ్ళ సామాన్య కుటుంబం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాగూర్ భాషకి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాగూర్ భాషకి కలెక్టర్ గారు, ఎస్పీ గారు నైట్ ఎంతమంది ఇక్కడికి పిలిపించి నాగూర్ భాషకి అతి దారుణంగా చంపారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి ఉరి శిక్ష తక్కువ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.